హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈ పెసర్లున్నాయి కదండీ! నేను నైట్ అంతా నానపెట్టేసి మార్నింగ్ అలా మూట కట్టి పెట్టాననమాట. మూట కట్టి పెట్టేస్తే ఏమవుతుందంటే మొలకలొచ్చేస్తాయి. ఆ మొలకలు మనము తాలింపైనా వేసుకోవచ్చు, లేదంటే కర్రీ అయినా చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. అవన్నీ నేను మన ఛానెల్‌లో చాలా సార్లు చూపిచ్చానండి. ఒకసారి చెక్ చేయండి. ఈరోజైతే నేను వీటితో పెసరట్టు చేస్తున్నా అండి. మనం మామూలు నానబెట్టి చేయడం కంటే, ఇలా చేస్తే కొంచెం మనకు విటమిన్స్ అలాగే ఫైబర్ కూడా మనకెక్కువగా దొరుకుతుంది. ఇంకా హెల్త్‌కు చాలా మంచిది కదా! మామూలుగానే మనం ఇవి తినరు పెట్టినా గూడా. అప్పుడప్పుడు అలా పెట్టి తిననప్పుడు ఇలా మనం పెసరట్టు వేసేసి తింటే చాలా చాలా బావుంటుంది. నేను కొన్ని బియ్యం గూడా నానబెట్టాను. ఆ బియ్యం గూడా కలిపేస్తున్నా అనమాట. వీటికి కొలతలంటూ ఏం ఉండవండి. మన దగ్గర పెసలెన్ని తీసుకుంటే దానికి హాఫ్ కానీ, లేదా పావు భాగం కానీ తీసుకుంటే సరిపోతుంది. అంతకంటే తక్కువ తీసుకున్నా పర్లేదు బియ్యము. కాకపోతే నేను కొంచెం ఎక్కువనే వేస్తున్నాను. ఆహ్, మామూలు మన పెసలు నానపెట్టి వెంటనే రుబ్బేస్తే అదొకలాగొస్తుంది దోస. ఇలా మనము మొలకలు వేసి రుబ్బేస్తే ఇంకొకలాగొస్తుందనమాట పెసరట్టు. అందుకని నేను కొన్ని బియ్యం ఎక్కువేస్తాను. మీరు బియ్యం ఇష్టం లేదు, తక్కువ వేసుకుంటామంటే తక్కువ వేసుకొని కొంచెం గోధుమ పిండి అలా కలుపుకోండి. మామూలు పెసరట్టుకైతే అవసరం లేదు. మొలకలివి గదా! కొంచెం మనం పెసరట్టేసినంత నీట్‌గా రాదనమాట పెసరట్టు. అయినా పర్లేదు వస్తుంది. కాకపోతే కొంచెం మందంగా వేసుకుంటే సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా వచ్చేస్తుందనమాట. ఇప్పుడైతే నేను ఆ పెసరట్టు పిండి నానబెట్టి రుబ్బిపెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టాననమాట. తర్వాత ఇప్పుడు నేను పెసరట్టులోకి అల్లం పచ్చడి చేస్తానండి. కొంచెం అల్లం తీసుకున్నాను. ఒక 2, 3 ముక్కలు పెద్దవి తీసుకొని ఇది బాగా కడిగి కట్ చేసి కొంచెం ఆయిల్ తీసుకొని అందులో ఏసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ బుడ్డల ఇత్తనాలు వేసి తర్వాత మనం ఉంటాయి కదా! ఎండుమిరపకాయలు. అవి కూడా తీసుకున్నాను. మనకిష్టమండి. మనం ఎంత క్వాంటిటీ వేసుకుంటే దాన్ని బట్టి తీసుకోవచ్చు. కొలతలంటూ ఏం వెయ్యను నేను. కొన్ని అంటే ఒక చిన్న కప్పు తీసుకున్నాననుకోండి, అయి డబల్ తీసుకుంటాను మిరపకాయలు. కారం ఉండాలి. కారం లేకపోతే ఆ పచ్చడి అస్సలు తిన్న ఫీలింగ్ రాదు. టేస్ట్ కూడా రాదనమాట. మావివి కర్నూలు మిరపకాయలండి. కారంగా ఉంటాయి. డబల్ కారంగా ఉంటాయి. అయినా సరే అల్లం డామినేట్ చేస్తుందనమాట కారంని. అలాగే చింతపండు కూడా. ఇవన్నీ ఏమవుతాయంటే కారంని చంపేస్తాయన్నమాట. అలా కాకుండా కొంచెం మనకు ఎక్కువ తీసుకొని వేస్తే ఈక్వల్‌గా సరిపోతుంది. అవన్నీ వేయించుకున్న తర్వాత కడిగినటువంటి చింతపండు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేశానండి. మిరపకాయలు వేగిన తర్వాత. అప్పుడే కొంచెం కొబ్బరి గూడా వేశాను. కొబ్బరి మీ ఇష్టం అనమాట. వేసుకుంటే వేసుకోవచ్చు. వేసుకోకపోయినా ఏం కాదనమాట. అలా విత్తనాలు గూడా అంతే అండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇవన్నీ అయితే బయట వెయ్యరు. నేను అన్నీ యాడ్ చేస్తూ ఉంటాననమాట. అంటే బయట చేసే పద్ధతి వేరు, నేను చేసే పద్ధతి వేరంట. అవి చల్లగయ్యేలోపు నేను టీకి పెట్టేస్తున్నాను. అది గూడా నేనెలా చేస్తున్నానో చూడండి. నేను ఈరోజు మసాలా టీ చేస్తున్నాననమాట. ఇప్పుడు వర్షాకాలం గదా! ఈ మసాలా టీ తాగడం వల్ల మనకు గొంతు నొప్పి కానీ, కొంచెం ఆహ్, బయటికెళ్ళొస్తే కొంచెం తల పట్టేయడం గాని, అలా ఉన్నప్పుడు ఇలాంటి మసాలా టీ పెట్టుకొని తాగితే రిలీఫ్‌గా ఉంటుంది. ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు తీసుకొని దాంట్లో టీ పొడి వేసానండి. మీ ఇష్టం ఏ టీ పౌడరే తీసుకోవచ్చు. అందులో వేసి తర్వాత మనం దంచి పెట్టుకున్నటువంటి చిన్నది సైజు చెక్క, ఒక లవంగం, ఒక 2 లవంగాలు, ఒక ఇలాచి తీసుకొని బాగా మెత్తగా దంచేసి వేసి మరగబెడుతూ ఉన్నాను. అవి మరిగేలోపు నేను ఈ ఉంది కదా! మనం చల్లారినటువంటి అల్లం అవి తీసుకొని మిక్సీ పట్టేస్తాను. ఇందులో కొంచెం ఉప్పు వేయలేదు గదా! ఉప్పు వేసుకుంటాను. రెండిటి కలిపి ఒకేసారి వేసానండి. నేను చిన్న మిక్సీ జార్ తీసుకున్నా కాబట్టి నేను 2 సార్లు వేసాను మిక్సీకి. తర్వాత ఇప్పుడు నేను బెల్లం కూడా వేస్తున్నాను. బెల్లం కంపల్సరీ వేయాలి. బెల్లం వేయకపోతే టేస్ట్ అస్సలు రాదనమాట. మీకు బెల్లం ఇష్టం లేకపోతే చక్కెర గూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం వేస్తే ఇంకా ఈరోజు వీడియో స్టార్ట్ చేసినప్పటి నుండి కరెంట్ పోతుంది, వస్తుంది, పోతుంది, వస్తుంది. కొంచెం నాకు ఇబ్బందిగా అనిపిచ్చింది. అయినా పర్లేదు. బయట ఎండగా అనిపిస్తుంది గానీ, ఈ ఎండ గూడా ఏం లేదు. మాడమయ్యింది అనమాట. ఇప్పుడు అవన్నీ మరిగేసింది గదా! డికాషన్ తయారయింది. అందులో నేను పాలేస్తున్నాను. పాలు, చక్కెర అనమాట.
నేను తాగుతున్నా కాబట్టి నేనొక్కదాన్ని చక్కెరేసుకుంటున్నాను. మా వారి కోసమయితే బెల్లమేస్తాను. బెల్లం కూడా గ్లాస్‌లో వేసి పొడి చేశాను కదా! సో, ఆ పొడి గ్లాస్‌లో వేసి తర్వాత వడకట్టి అందులో ఏసేస్తాననమాట. నేనైతే చక్కెరనే ఇష్టపడతాను. సో, అప్పుడప్పుడు బెల్లం తాగుతాననమాట ఎప్పుడో ఒకసారి. సో, ఇప్పుడు నేను అందులోకి ఏమేసానంటే కొంచెం పుదీనా, ఒక రెమ్మ అంటే ఒక చిన్నది పుదీనా అలాగే తులసి వేశాననమాట. లాస్ట్‌లో జస్ట్ ఒక్కసారి ఇలా మరిగితే సరిపోతుందండి. ఎంత బాగుంటుందంటే ఫ్లేవరు తాగినప్పుడు గొంతంతా నీట్‌గా అవుతుంది. అలాగే మనకు చిన్న చిన్న జలుబు చేయడం కానీ, ఒంట్లో బాగోకపోవడం గానీ, అనీజీగా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఈ వర్షాకాలంలో. సో, అలాంటప్పుడు ఇవి తాగితే చాలా చాలా రిలీఫ్ ఇస్తుందనమాట మీకు. ఈ మసాలా టీ ఇప్పుడైతే మొత్తం నేను మిక్సీ పట్టేస్తున్నాను. బాగా చల్లగినాక మిక్సీ పట్టుకోండి. వేడిగా అస్సలొద్దు. సో, ఇప్పుడు మిక్సీ పట్టేసిన తర్వాత కొన్ని నీళ్ళు కలుపుకోవాలి. ఎందుకంటే పేస్ట్ లాగా ఉంటేనే అల్లం పచ్చడి బావుంటుందనమాట. చూసి కొన్ని నీళ్ళు కలుపుకొని మళ్ళీ మిక్సీ పట్టేస్తే మనకు అల్లం పచ్చడి రెడీ అనమాట. ఈరోజు నేను చూపిచ్చే వంటలన్నీ వర్షాకాలంలో చాలా చాలా మనకు హెల్త్‌కు సహకరిస్తాయి. అల్లం పచ్చడి వర్షం పడేటప్పుడు ఘాటుగా తింటూ ఉంటే సూపరుంటుంది. సో, మనకు పెసరట్టులోకే కాకుండా ఇడ్లీ, వడ ఇంకా ఆహ్, దోస, ఊతప్పం ఎనీవన్ అంటే మనకు ఉప్మాలో కూడా తినొచ్చు. చాలా చాలా బావుంటుంది. సో, నేనైతే ఆహ్, తాలింపు వేసి అందులో ఇంగువ వేసి తాలింపు పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఇంగువ లేకపోతే వెల్లుల్లిపాయలు కూడా వేసి తాలింపు పెట్టుకోవచ్చండి. పెసరట్టు కలపడానికి బాగా గట్టిగా అయింది గ్రైండర్‌లో. కొన్ని నీళ్ళు కలపాల్సింది. కానీ నేనెందుకు కలపలేదంటే, వీటితో నేను పునుగులు గూడా చేస్తాననమాట. గట్టిగా ఉంటే పిండి. మనం పక్కకు తీసుకొని కొన్ని నీళ్ళు కలుపుకొని అట్టుకు తగినట్టుగా వేసుకోవచ్చు. నాకు పెసర పునుగులంటే చాలా చాలా ఇష్టము. చాలా సూపర్‌గా ఉంటాయి. అవి కూడా నేను చేశాననమాట మన ఛానెల్‌లో. ఎక్కడుందో నేను అవి వెతికి లింకు డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. కాకపోతే మళ్ళీ నేను వీడియో కూడా త్వరలోనే అప్‌లోడ్ చేస్తాననమాట. ఇప్పటికైతే ఇది చూసేయండి. మామూలుగా పెసరట్టుకైతే ఇంత చిక్కగా ఉండాలి. ఇందులో నేను కొంచెం ఉప్పేసి మరీ కలిపేస్తాను. ఎందుకంటే ఆ పెద్ద గిన్నెలో వేయలేదు. ఫ్రిడ్జ్‌లో పెట్టేటప్పుడు ఉప్పు వేయకుండా అలాగే పెట్టేస్తాను. ఇప్పుడు కలిపేస్తున్నాను. పెసరట్టు నేను చాలా మందంగా వేస్తున్నాను చూడండి. పల్చగా వేస్తే రావట్లేదు. అది మొలకలైనందుకు. నేను ఆల్రెడీ 2, 3 వేసేసాను. అందరు తింటూ ఉన్నారు. తినేటప్పుడు వేసిస్తూ ఉండాలనమాట. వేడి వేడిగా తింటే చాలా చాలా బావుంటాయి. ఈ వర్షాకాలం అయినా సరే, ఎప్పుడైనా సరే వేడి వేడిగానే తింటేనే బావుంటాయనమాట. ఇవన్నీ చూపి దూరంగా నుంచి దగ్గరికి కనిపిస్తుందా? ఆన్ చేసినప్పుడు దగ్గర నుంచి కొంచెం దూరం నుంచి తిప్పేయచ్చు కదా. తిప్పుతో మన నా పని చిట్లుతుంది ఎప్పుడు బయటకు కనపడుతుంది కదా. ఏం చేస్తాం ఇప్పుడు? తీసేద్దాం. కాటుగా పెడదాం. ఇది గుడ్ ఐడియా. అది ఉంది కదా ఐబ్రో పెన్సిల్ పెట్టుకో. చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నా అమ్మగారు. ఆలోచించట్లేదు. ఎంతసేపు కాలుతుంది ఇది, ఎందుకు అయిపోయి త్వరగా అని ఆలోచిస్తున్నా. ఏముంది, డైరెక్ట్ ఇట్లా పోతే కట్టెల పొయ్యి ఉంటుంది. కట్టెల పొయ్యి పైన కళ్ళు మండవా? అదే రాత్రిపూట కట్టెల పొయ్యి అయితే చేపియాలి ఎవరితోనన్నా. పని మనిషి సర్వింగ్ చేసేటప్పుడు దానికి 0.20 ఉంది. దానికోసమని అస్సలు సరిగ్గా రాలేదు.
నేను కూడా పెద్ద ఇంకో కుక్క పెంచుకుంటాను. సరే తల్లి. ఎందుకో వీడియో తీసేటప్పుడు రాని యాంగ్జైటీ ఉందా తక్కువ శాతం ఉందా. ఏం కాదు, అట్లాంటివే చూస్తారు. అట్లాంటివి పెడితేనే చూస్తారు. పెట్టడానికి మేమందరం తినేసాం కానీ ఈమె తినలేదు. సో అందుకని ఆమెకు తినిపించేస్తున్నాను. రాగానే ఒక స్నాక్స్ అవి తినేసి పాలు తాగుతుంది కదా, ఇంకా తినదు, మారం చేస్తుంది అనమాట. సో అందుకని నేను తినిపించేస్తున్నాను. తింటుంది, కాకపోతే ఎప్పుడో తింటుంది. ఆమె కోసం వెయిట్ చేస్తుంటే అంట్లు తోమే పని, ఇంకా చాలా చాలా పనులు పెండింగ్ అయిపోతాయి. మరి తన కోసం సపరేట్‌గా దోసపిండి పెట్టి వేసేయాలనమాట. అలా కాకుండా నేను వేసిచ్చేసి తినిపించేస్తే తను రాసుకుంటుంది. అలాగే నా పని కూడా అవుతుందనేసి అలా చేస్తున్నాననమాట. నేను టీ తాగేది యాడ్ చేయలేదు. సో మధ్యలో అందుకని లాస్ట్‌లో యాడ్ చేస్తున్నాను. సో నాకు అది తాగేసి మళ్ళొచ్చి నేను అందరికి పెసరట్లేయడంలో మునిగిపోయాననమాట. సో ఆ వీడియో మిస్ అయిందని మళ్ళీ లాస్ట్‌లో యాడ్ చేస్తున్నానండి. సో ఈవినింగ్ టైమ్‌లో కదా! సో మీ అందరికి ఈ వీడియో ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు యూజ్ అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానెల్‌లో షేర్ చేయండి. మా ఇంట్లో గార్డెన్ చూసారా ఎంత కళకళలాడిపోతుందో. సో పచ్చగా ఉంటుంది. సో బావుంటుందనమాట. ఈవినింగ్ టైమ్‌లో కూర్చొని అలా దాన్ని చూసుకుంటూ టీ తాగుతూ చెప్పడానికి బావుంటుందనమాట. సో నేను త్వరలోనే ఈ గార్డెన్ ఇంకా పెద్దగా చేయాలని అనుకుంటున్నాను. సో అంతే ఉంటుంది ప్లేస్. అందులోనే ఇంకొన్ని ఎక్కువ కూరగాయలు పెంచాలని డిసైడ్ అయ్యాననమాట. సో వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక నుంచి కంటిన్యూగా వచ్చేస్తాయి హార్వెస్టింగ్ వీడియోస్. అప్పటి వరకు చూస్తూనే ఉండండి.